హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా కూడి ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యము అదెంతో సజీవమైనది, బలం గలది. మనకు అదెంతో శక్తిని, బలమును అనుగ్రహించేది కనుక అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చదివిన వాక్య భాగము, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు పక్షపాతి కాదు, ఆయన సమస్త జనులను ప్రేమించేవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇక్కడ ఆ సందర్భం మనం చూసినట్టయితే, కొర్నేలి అన్యుడు, దేవుని ఎరగని వాడు అయినప్పటికీ తాను నీతిగా బ్రతుకుటకు లోకంలో అనేకులకు ఉపకారము చేస్తూ, అనేకులకు సహాయపడుతూ, అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు కనుక తను చేసినటువంటి ధర్మకార్యాలు, తను చేసినటువంటి ప్రార్థనలే తన జీవితంలో గొప్ప మేలును కలిగించాయి. ఎంత గొప్ప మేలు అంటే, దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, కొర్నేలి నీవు ధన్యుడవు అని చెప్పని నీ కొరకు ఇదిగో పేతురును పిలిపించి నువ్వు పరిశుద్ధాత్మలో అభిషేకం పొందమని గొప్ప ధన్యతను కొర్నేలికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి నీవు నేను మనము నీతిగా నడుచుకున్నప్పుడు, మనం ఏ జనమైనా ప్రతి జనములోనూ, అది తక్కువ వారా, బీద వాళ్ళ, గొప్ప వాళ్ళ, ఉన్నవాళ్ళ, లేని వారని కాదు, కానీ ప్రతి జనములోనూ మనిషిగా పుట్టినటువంటి నరమాతృలుగా ఉన్నటువంటి ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునేటువంటి పక్షాన దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడేవాడు. వారి పక్షాన్ని నిలబడివారు, వాళ్ళకు న్యాయాన్ని జరిగించేవాడు. వాళ్ళని గొప్పగా వాళ్ళని పోషించి, వారి ఆశించిందల్లా వాళ్ళకి అనుగ్రహించి తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. కనుక ఇది నా వాక్య భాగాన్ని బట్టి, ఈ వాక్య భాగాన్ని మీతో పంచుకోవడాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ, రేపటి దినాన మరొక వీడియోతో మరలా కలుసుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, మీ యొక్క అమూల్యమైన గణనామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. క్షేమస్థితి నుంచి నేను ప్రభు తండ్రి, రాత్రికాల సమయం అంతా నేను ప్రభు అయ్యా కాపాడి నేను ప్రభు తండ్రి, సజీవులుగా లేవనెత్తేవు నీకు స్తోత్రము. నేను ప్రభు ఈ దినమంతట్లో నేను ప్రభు తండ్రి, మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నేను ప్రభు. ఎందుకంటే నేను ప్రభు అయ్యా మీ నీతి మాకున్నప్పుడే, మిమ్మల్ని కలిగి మేము జీవించినప్పుడే అయ్యా మేము అనేక విధాలుగా నేను పోతండ్రి, లోకంలో నేను పోతండ్రి అయ్యా మీరు చూడగలం కనుక అయ్యా బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీరు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉంటే కనుక అయ్యా వాని మాటల్లో కానీ, వాని క్రియలో కానీ, తలంపులో కానీ, వాని మాటలో కానీ ఇంత మాత్రం కపటం లేకుండా యథార్థ హృదయం గలవాడు నీతిమంతుడుగా ఉన్నప్పుడు అయ్యా మన గొప్పగా నేను పోతండ్రి అయ్యా బ్రతకనిచ్చేవాడు అంటున్నాడు. నీకు స్తోత్రము నేను ప్రభు. ఆ విధమైనటువంటి నేను పోతుండే కృపలు అయ్యా మమ్మల్ని అందరినీ మీరు భద్రపరిచి, బలపరిచి ఈ దినమంతా నేను పోతాను మీ కృపాక్షేమముతో అయ్యా బిడ్డలు చేసిన ప్రతి పనిలో నేను పోతాను మీరు తోడుగా ఉండి అయ్యా వారి ఆలోచనలు సఫలపరిచి అయ్యా వారి కోరికలను సిద్ధింపజేసి అయ్యా గొప్ప మేలు నేను పోతాను మీ ద్వారా బిడ్డలు చూచినట్లుగా వారి విశ్వాసం బలపరచబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ, మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తూ, యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి.